అసలు యుద్ధం అయితున్నట్టా ఆగినట్టా? ఎల్లుండి శాంతి చర్చలు ఉన్నట్టా లేనట్టా? చర్చలకు సిట్టింగ్ ఏపిచ్చుడు పాకిస్తాన్ తోటి అయితదా కాదా? ఓ కళ్ళ ఎవరు వినకుంటే ఏంది పరిస్థితి? లడాయి ఇంకింత జోరైతే గ్యాస్ తిప్పలు ఇంకా పెరుగుతుండొచ్చునా? పెట్రోల్ నియంగానే పిరమైతే ఏంది కథ? ఏమోనుల్లా ఆడేమైతాందో అస్సలు సమజైతలేదు. ఇరాన్ విడిచిపెట్టి లెబనాన్ మీద పడ్డది ఇజ్రాయిల్. 10 నిమిషాలలో రపా రపా 100 బాంబులేస్తే 254 మంది జీవిడిచిరట, 1000 మందికి దెబ్బలు తాకినాయట. లెబనాన్ రాజధాని బీరుట్లలో బాంబుల మోతం అవుతోంది. ఈ దేశం ఇరాన్ కిమ్మత్ ఇస్తుంటే ఇజ్రాయిల్ కు దుష్మన్ అయిందన్నట్టు. యుద్ధం చాలైన ఈ 40 రోజుల్లో 1500 మంది ప్రాణాలు పోయినాయట. అయితే 2 వారాలు యుద్ధం బంద్ అనేది ఇరాన్ తోటే గాని లెబనాన్ తోటి కాదు, మా కండిషన్ లా గి ముచ్చటే లేదనేది ఇజ్రాయిల్ మాట. లేలే అప్పుడంటే మొత్తం ఆపాలే, గిదేం సక్కదనమని ఇరాను. ఇట్లయితే కాదని హర్మోజ్ జలసంధిని మళ్ళా మూసేసిందట. హీగేమున్నది, ఆయిల్ నౌకలు సరుకు సౌదల నౌకలు ఏడి ఆన్నే నిలబడబట్టే. అటుకెళ్లి ట్రంప్ గారికి కోపం పెరిగింది. ఎమ్మటే గేట్లు ఓపెన్ చేయాలి, లేకుంటే మంచిగుండదు చూడని వార్నింగ్ ఇస్తే మేము దేనికైనా రెడీ అంటున్నారు వీళ్ళేమో. అయితే అమెరికా అటాకులు ఆపినా ఇరాన్ చుట్టూరా జవాన్లను దింపి రెస్టులుంచిందట. ఈ 2 వారాలు ఎట్లుంటుందో చూసి అవసరమైతే నడిమిట్లనే మళ్ళా సురువు చేస్తారట యుద్ధము. అయితే 2 దేశాలతోటి పాకిస్తాన్ చర్చలు చేసిందట గాని వీళ్ళేమంటున్నది వాళ్ళేమంటున్నది వీళ్లకు కరెక్ట్ చెప్పకుంటే అదొక లొల్లిమోపాయింది. ఇహే గా దేశాన్ని ఎవరు నమ్ముతాడని ఇజ్రాయెల్ కుండెత్తేనే ఎత్తేసింది. ఇది ఇట్లా నడుస్తుంటే మన సెంటర్ మంత్రులు జయశంకర్, హర్దీప్ సింగ్ పూరి సాలు గల్ఫ్ దేశాలకు పోతున్నారు ఆయిల్ సప్లై పెంచిపిస్తానికి. ఇవాళ గిట్లున్నది, రేపెట్లుంటుందో మరి.